Hi, hello, welcome back to Chitra Girls. Be the most everyone. Once again, I'm back with the new review of trailer of Gami. సో ముందుగా చూసుకుంటే ఈ ట్రైలర్ గురించి మాట్లాడాలనుకుంటే ఫస్ట్ గా నేను స్టోరీ ప్రెడిక్షన్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. వీడియో చూసే ముందు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ట్రైలర్ అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ట్రైలర్ వచ్చేసి మిక్సింగ్ గా చూసుకుంటే స్టోరీ ప్రొడిక్షన్ అనేది చేయడం చాలా ఇట్ వాజ్ టూ డిఫికల్ట్. నాకు అనిపించింది ఏంటంటే, సో ఫస్ట్ విశ్వక్సేన్ గారు అయితే ఉంటారు, అతనికి ఒక డిసీజ్ ఉండిద్ది. అట్ ది సేమ్ టైం నాకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో ప్యారల్ గా చూసుకుంటే తుంబాడ్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మొహమ్మద్ సమద్ కూడా ఉంటాడు. సో అతనికి కూడా ఒక డిసీజ్ అనేది ఉంటుంది అని చెప్పి ఒక ప్యారల్ వేలో మనకు చూపిస్తా ఉన్నట్టు అనిపించింది. ఒక క్లోజ్అప్ షాట్ లో మయాంక్ పరాక్ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, ఒక సైంటిస్ట్ వేలో కనిపిస్తా ఉంటాడు. ఈ ఫస్ట్ ట్రైలర్ లో చూసుకుంటే ఆ ఎలుకలు ఏంటో, ఆ గ్రంథాలు ఏంటో అనేది మనకి ఏది అర్థం కాదనమాట. అట్ ది సేమ్ టైం చూసుకుంటే ఈ మొహమ్మద్ సమద్ కి సైంటిస్ట్ ఏమన్నా ట్రీట్మెంట్ ఇస్తున్నాడా, త్రూ ది సైంటిఫికల్ వే ఏమన్నా అతనికి ఉన్న డిసీజ్ ఏమన్నా క్యూర్ చేయొచ్చా అన్నట్టు మనకు చూపిస్తా ఉంటారు. సో మన ట్రైలర్ లో చూపిస్తున్నట్టుగా ద్రోణగిరి పర్వతాల్లో మాలి లీవ్స్ కోసం, అంటే మష్రూమ్ లీవ్స్ కోసం వెళ్తున్నట్టుగా చూపిస్తారనమాట. ఆ మాలి లీవ్స్ కోసం విశ్వక్సేన్ వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఆ మాలి లీవ్స్ ద్వారా నువ్వు త్వరగా హిమాలయాలకు బయలుదేరాలి, అతనికి ఉన్న డిసీజ్ క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక అఘోరాను లేకపోతే అతని గురువు చెప్పడం జరుగుతుంది, లేకుంటే అతని స్నేహితుడు. ఆ తర్వాత విశ్వక్సేన్ గారు హిమాలయాలకు వెళ్తారు, ద్రోణగిరి పర్వతానికి వెళ్తారు అనమాట. మొహమ్మద్ సమద్ కావచ్చు, అట్ ది సేమ్ టైం విశ్వక్సేన్ కావచ్చు. సో ఇద్దరికి ప్యారల్ గా ఒక టైప్ ఆఫ్ డిసీజ్ చూపించి, ఒకరికి సైంటిఫికల్ వేలో, ఒకరికి న్యాచురల్ వేలో క్యూర్ చేయొచ్చు అన్నట్టుగా చూపిస్తున్నట్టుగా అనిపించింది. సో ఫస్ట్ మిడ్ ఆఫ్ ది ట్రైలర్ లో అభినయ గారు కనపడతారు. యాజ్ షీఈస్ ద పర్సన్ విత్ గ్రేట్ యాక్టింగ్ అనుకోవచ్చు. మనం అభినయ గారిని చూసుకుంటే కొన్ని సంవత్సరాలుగా ఒక గుళ్ళో పనిచేసే దేవదాసిగా చూస్తుంటారు అనమాట. మనం ట్రైలర్ లో చూసుకున్నట్టయితే దుర్గ కూతురు నువ్వేనా అని చెప్పి ఒక ముసలాయన ఒక పిల్లకి అడుగుతుంది. ఆ కూతురు వచ్చేసి మనకు ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న హీరోయిన్ గారైనా చాందిని చౌదరి గారా అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే విశ్వక్సేన్ గారితో హిమాలయస్ కి ఎవరైతే తోడుగా వెళ్తా ఉంటారు కదా, మనం సీనరీస్ లో చూసుకుంటే, సో ఇద్దరు కలిసి వెళ్తా ఉంటారు. ఆ దుర్గ కూతురే ఈ చాందిని చౌదరి అని చెప్పేసి మనకు ఒక చిన్న డౌట్ అనేది నాకు రైజ్ అయింది. ఈ దేవదాసి కూతురైన చాందిని చౌదరి గారికి ఏమన్నా హిమాలయస్ కి వెళ్ళడానికి ఈజియెస్ట్ వే గానీ, లేకుంటే ఎటు వెళ్ళాలో, ఎటు తీసుకెళ్లాలో వేస్ గానీ తనకు మాత్రమే తెలుసు అన్నట్టుగా విశ్వక్సేన్ గారికి తోడుగా పంపిస్తారా అన్నట్టుగా ఉంటుంది మనకు ట్రైలర్ లో చూసుకుంటుంటే. ఏ ప్రాబ్లం లేకుండా త్రివేణి చేరుకునే రూట్ నాకు తెలుసు. మన చైల్డ్ ఆర్టిస్ట్ కి తోడుగా, అంటే మొహమ్మద్ సమద్ కి తోడుగా దయానంద్ రెడ్డి గారు ఉంటారు. దయానంద్ రెడ్డి అంటే చాలా మూవీస్ లో పోలీస్ క్యారెక్టర్ లో నటించి ఉంటారు. అట్ ది సేమ్ టైం విలన్ క్యారెక్టర్ లో నటించి ఉంటారు. అట్ ది సేమ్ టైం మనకి లాంగ్ షాట్స్ లో అగర్వాల్ కనపడతారు. అట్ ది సేమ్ టైం వైట్ విత్ స్నో కలర్ లో మనకి లాంగ్ షాట్ లో ఒక జైల్ ని చూపిస్తారు. మనకి లాంగ్ షాట్ లో ఒక పెద్ద కోటను చూపిస్తారు. ఆ కోట కూడా చూడడానికి చాలా బాగుంటుంది. అంటే సీనరీ ప్రకారంగా చూసుకుంటే వి ఫీల్ బాహుబలి రేంజ్. సో అప్ టు నో దిస్ ఇస్ మై స్టోరీ ప్రెడిక్షన్ అనమాట. కాస్టింగ్ గురించి చూసుకుంటే విశ్వక్సేన్ గారు ఉంటారు. హిస్ క్యారెక్టర్ ఈస్ నేమ్డ్ యాజ్ శంకర్ గారు అనమాట. లుక్డ్ లైక్ ఏ అఘోరా, మనకు అఘోరా లాగా కనిపిస్తారు. అట్ ది సేమ్ టైం చాందిని చౌదరి గారు, అట్ ది సేమ్ టైం అభినయ గారు, యాజ్ వెల్ యాజ్ దయానంద్ రెడ్డి గారు, మయాంక్ పరాక్, అట్ ది సేమ్ టైం రమ్య పసుపులేటి. సో ఆఫ్టర్ దట్ చూసుకుంటే మనం టెక్నికాలిటీస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డైరెక్షన్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు వచ్చేసి విద్యాధర్ గారు అనమాట. సో విద్యాధర్ గారు 2015 లో వైతరణి అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, అది కూడా చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం 2017 లో వరా అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, అది కూడా మినిమలిస్టిక్ గా ఉంది. అట్ ది సేమ్ టైం 2018 to 2024 a long journey of the movie of Gami. అండ్ అట్ ది సేమ్ టైం ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి అంటే మొత్తం CGI లో తీసి పారేయకుండా దేవరా మూవీ తీస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి CGI. సో అలా కాకుండా సో ఈ మూవీ వచ్చేసి ప్యూర్ రియలిస్టిక్ షార్ట్స్ లో సో హిమాలయస్ లో షార్ట్స్ కావాలంటే హిమాలయస్ కి వెళ్ళి షార్ట్స్ తీసుకొని వచ్చుకున్నారు. ప్రతి ఒక్కటి టైం టేకింగ్ ప్రాసెస్ లో. అండ్ అట్ ది సేమ్ టైం చూసుకుంటే సినిమాటోగ్రఫీ వాస్ ప్యూర్ ఎక్సలెంట్ అనుకోవచ్చు. అండ్ యాజ్ ఫైనలీ ఎడిటింగ్ గురించి మాట్లాడతాను. మనకు ఫస్ట్ ఒక 2-3 షార్ట్స్ చూసుకుంటే మనకు ఒక KGF ఎడిటింగ్ లాగా కనిపించింది అనమాట. నథింగ్ టు వరీ, అలా అనిపించింది అని చెప్పి అలా ఫిలిం ఉంటది అని చెప్పి మనం డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు.
but pure and pure, like the editing was super and cool, nice. And as well as BGM చూసుకుంటే లైక్ స్టోరీకి తగ్గట్టు స్లోగా అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఏమైనా అడ్వెంచరస్ సీన్స్ కనపడుతున్నప్పుడు, ఒక రియలిస్టిక్ సీన్స్ కనపడుతున్నప్పుడు ఒక మినిమలిస్టిక్ వేలో, ఒక రియలిస్టిక్ వేలో తీసుకొని వచ్చారు. అది కూడా బాగుంది. అండ్ as ఫైనల్లీ చూసుకుంటే మాస్కాదాస్ విశ్వక్సేన్ గారు లైక్ ఎక్సలెంట్ లుక్స్ అన్నమాట. అట్ ది సేమ్ టైం అఘోరాలు కూడా చాలా రియలిస్టిక్ గా కనపడ్డారు. అండ్ as ఫైనల్లీ చూసుకుంటే మనకి CGI షార్ట్స్ అన్నమాట, లైక్ గ్రాఫిక్ షార్ట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ముఖ్యంగా లైన్ సీన్స్ దగ్గర చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే లైక్ టూ రియలిస్టిక్ గా ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే యాక్టింగ్ మీద టోటల్ కాస్ట్ వాజ్ ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ అనుకోవచ్చు. అంటే ట్రైలర్ లో చూసినంత వరకు మాత్రమే చెప్తున్నాను, మూవీ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను. లైక్ గ్లేసియర్స్ మీద సీనరీస్ అనేవి ఉంటాయి, ఆ సీన్స్ లో అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా సినిమాటోగ్రఫీ అనేది వర్కౌట్ అయింది. అండ్ as ఫైనల్ గా చూసుకుంటే లైక్ ఈ మూవీకి లైక్ ఇట్ వాస్ టూ గ్రేట్ఫుల్, 40% ఆఫ్ ది టోటల్ బడ్జెట్ క్రౌడ్ ఫండింగ్ అనేది చేశారనమాట. సో ఈ మూవీ మార్చ్ 8న రాబోతుంది. అట్ ది సేమ్ టైం మార్చ్ 8న భీమా ఫిలిం కూడా రాబోతుంది. సో లెట్స్ సి. అండ్ బోత్ ద మూవీస్ అనేవి చాలా వర్కౌట్ అయ్యి చాలా హిట్ అవ్వబోతున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే లైక్ ట్రైలర్స్ అనేవి చాలా ప్రామిసింగ్ ఉన్నాయి అండ్ అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్ టు ది గామి టీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ భీమా టీమ్. సో ఫైనల్ గా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, స్టే సేఫ్, యువర్స్ మనీ, బాయ్.